భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 31 నుండి 35 వరకు. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 31. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతోనసూయంతో ముచ్యంతే తేపి కర్మభ్యః. సారాంశం: కృష్ణుడు తన ఉపదేశాన్ని నిత్యం ఆచరించమంటున్నాడు. శ్రద్ధతో చేసిన కర్మే శుద్ధికరమైనది. ద్వేషం లేకుండా ఆచరించాలి. అహంకారం లేని కర్మ విముక్తికి దారితీస్తుంది. కర్మయోగం మోక్షానికి మార్గం. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 32. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. సారాంశం: కృష్ణుని ఉపదేశాన్ని తిరస్కరించకూడదు. ద్వేషభావం ఆధ్యాత్మిక పతనానికి కారణం. అహంకారం జ్ఞానాన్ని మసకబారుస్తుంది. ఉపదేశాన్ని ఆచరించని వారు మోహంలో ఉంటారు. శ్రద్ధే కర్మయోగానికి మూలం. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 33. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సారాంశం: ప్రకృతి ప్రభావం అందరిపై ఉంటుంది. జ్ఞానికి స్వభావం ప్రభావితం చేస్తుంది. బలవంతపు నియంత్రణ ఫలితం ఇవ్వదు. ప్రకృతిని శుద్ధి చేయాలి, అణచివేయకూడదు. క్రమమైన సాధనతో స్వభావం మారుతుంది. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 34. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తో హ్యస్య పరిపంథినౌ. సారాంశం: రాగ ద్వేషాలు సహజమైనవే, కానీ వాటికి లోబడకూడదు. అవే సాధనకు ప్రధాన అడ్డంకులు. వివేకంతో ఇంద్రియ నియంత్రణ అవసరం. సమత్వమే కర్మయోగ లక్ష్యం. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 35. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. సారాంశం: స్వధర్మమే జీవిత మార్గం. లోపాలున్నా స్వధర్మం శ్రేయస్కరం. ఇతరుల మార్గాన్ని అనుకరించవద్దు. స్వధర్మంలో నిలకడ అవసరం. కర్మయోగం స్వధర్మంతో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.